అక్షిత ఆవిడ నువ్వు చెప్పక్కర్లేదు. మీ సిస్టర్. ఏమైందండి? ఎక్స్పెక్ట్ చేయని డైలాగ్ పడింది. చరణ్, మీ సిస్టర్ చాలా క్యూట్గా ఉన్నారు తెలుసా? అక్షిత, నా పేరు మీకు తెలుసా? ఇప్పుడు చరణ్ పిలిచాడు కదా. నువ్వు అనుకుంటున్నట్టు నేను చరణ్ సిస్టర్ని కాదు. తను మా మమ్మీ. నాకు తెలీదా ఏంటి? ఊరుకు చరణ్, ఇంత క్యూట్ గర్ల్ని పట్టుకొని నీకు మమ్మీ అంటే నేను నమ్ముతానా? ఇద్దరు కలిసి నన్ను ఆట పట్టించాలని చూస్తున్నారు కదూ? లేదు, మా మామయ్య చెప్పేది నిజం. అక్షిత తను మా అక్క. ఎవరు చరణ్? అక్క అక్షిత అని నా క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అని పరిచయం చేస్తావేంటి? లవర్ అని పరిచయం చేయొచ్చు కదా. తొందరపడకు, ఇప్పుడే పరిచయం అయింది, మెల్లగా చెప్తానులే. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? సీక్రెట్టా? సీక్రెట్ ఏం లేదురా అక్షిత, వీడు సంతోష్ అని నా మేనలుడు. హాయ్ సంతోష్. మ్మ్. నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. అదేంటి బుగ్గ గిల్లేదు? గిల్లడం ఏంట్రా? ఆంటీ హక్ చేసుకున్న తర్వాత బుగ్గ గిల్లుతుంది. ఇందాక అలానే మావయ్య కూడా గిల్లింది. మమ్మీ అదేం లేదు, తనకి అది సరదా. అక్షిత, కూర్చో. ఆంటీ, నిజంగా మీరు చరణ్ కి మమ్మీ అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా? అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత గ్లామరస్ గా ఎలా ఆంటీ? యాక్చువల్లీ అక్షిత అదే మెయింటెనెన్స్ ఇప్పటికే మెయింటైన్ చేస్తుంది. చేస్తుంది చేస్తుంది, మమ్మల్ని చంపుతుంది. అక్షిత, నువ్వు నాకు బాగా నచ్చేశావు. నిన్ను పొగిడితే వీధిలో కుక్క కూడా నచ్చుతుందిలే నీకు. ఆంటీ, మీకు నచ్చానంటున్నారు కాబట్టి నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. ఏంటది? ఈ బ్యూటీ సీక్రెట్ ఏంటో నాకు చెప్తారా? మార్నింగ్ మీరు లేవగానే మీరు ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, ఏం జ్యూస్ తీసుకుంటారు? అది చాలా పెద్ద లిస్ట్, వింటే నీకు నీరసం వస్తుంది. రేయ్, నువ్వు నోర్మై. ఏం పర్వాలేదు, నేను చెప్తాను. మావయ్య, నీ ఫ్రెండ్ ఫినిష్. ఊరుకోరా. ఈ అమ్మాయి నా కోడలి వీక్నెస్ ని కనిపెట్టి దాన్ని బుట్టలో వేసుకుని నా మనవడికి దగ్గరవ్వాలని చూస్తున్నట్టుంది. లేదు, నా మనవరాల్ని రంగంలోకి దింపుతాను. పల్లవి తెలివైంది అని, అక్షిత భజన్ బ్యాచ్ అని తెలిసేలా చేసి పల్లవి మీద వీళ్ళకి మంచి ఇంప్రెషన్ కలిగేలా చేస్తాను. ఏంటి బామ్మగారు కాల్ చేస్తున్నారు?
హలో బామ్మగారు, ఎలా ఉన్నారు? పల్లవి ఎక్కడున్నావమ్మా? ఆ, ఇంట్లోనే ఉన్నాను. నువ్వున్న పళంగా బయలుదేరి మా ఇంటికొచ్చేసి. ఏమైంది బామ్మగారు? ఆరోగ్యం ఏమైనా బాలేదా? నేను బానే ఉన్నానమ్మా. అంటే చరణ్కేమైనా? వాడు కూడా బానే ఉన్నాడు. నీకు చరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఫారిన్ నుంచి వస్తున్నారని చెప్పాను కదా. ఆ, తెలుసు. మీరు కూడా వస్తున్నారని చెప్పారు కదా బామ్మగారు. వచ్చేసారా? వచ్చేశారు. అందుకే కదా నిన్ను రమ్మంటున్నాను. నువ్వొస్తే అర్జెంటుగా వాళ్ళకి నిన్ను పరిచయం చేయాలి. అయ్యో బామ్మగారు, వాళ్ళకి నన్ను పరిచయం చేయడం ఏంటి? ఎందుకంటే దానికి నా దగ్గర ఒక లెక్కుంది. అన్నీ నీకు చెప్పాలా? నువ్వొస్తావా రావా? ఆ, అది కాదు బామ్మగారు. ఇదిగో, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మాట విన్నావంటే ఓకే, లేదంటే నీకే కష్టం. ఇప్పుడు నువ్వు గనక రాకపోతే నేనే మీ ఇంటికొచ్చి నిన్నిక్కడికి తీసుకొచ్చి మా వాళ్ళకి పరిచయం చేస్తాను. వద్దు బామ్మగారు, నేనే వస్తాను. నేనే వస్తాను. బామ్మగారు ఎందుకు చరణ్ వాళ్ళ అమ్మ నాన్నలకి నన్ను పరిచయం చేయాలనుకుంటున్నారు?